నమస్తే. విశాఖ జిల్లాలో దొంగతనాలు రోజుకొక దొంగతనం జరుగుతున్నదని తెలుస్తూ ఉన్నది. 2 రోజుల క్రితం ఆరులవ ప్రాంతంలోని పట్టపగలే మహిళని చంపేసి మరి కిరాతకంగా చంపేసి బంగారం ఎత్తుకెళ్లిన దృశ్యం మనకు తెలిసిన విషయమే. అది జరిగి 2 రోజుల గడవక ముందు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి యువకులు వచ్చి దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలోని విశాఖ జిల్లా శిలానగర్ ప్రాంతం నుంచి నరవైల రూట్లోని మహిళలు ఇంట్లోకి వెళ్ళి మహిళలు ఉన్న సమయంలోని ఎవరు లేని టైంలోని ఇల్లు తట్టుతూ కొడుతున్న సందర్భాలు ఒక పక్క చూడొచ్చు. ఆ సందర్భంలో మహిళలు తేరుకొని మరి ఆ యువకుడిని పట్టుకొని స్థానికులతో పట్టుకొని మరి చెట్టు కట్టేశారు. ఆ దృశ్యం చూడొచ్చు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోని దొంగగా వచ్చి తలుపులు కొడుతున్న సమయంలోని మహిళలు తేరుకొని మరి ఆ యువకుడిని చెట్టు కట్టేసి 112కి పోలీసులకి ఫోన్ చేసి పోలీసులు వచ్చేటట్టు చేశారు. వచ్చిన తర్వాత ఆ అప్పచెప్పినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆరా తీస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, దేనికోసం వచ్చారు. ఓ పక్క స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు. పక్క మహిళలు కూడా చెప్తున్నారు తలుపులు కొడుతున్నారని, తలుపులు కొట్టి ఎవరు లేని ఇంట్లో దూరుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. మరోపక్క స్థానికులు ఆరా తీస్తూ ఉన్నారు, పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఏ గ్రామం నుంచి ఏ పట్టణం నుంచి వచ్చారు అని ఆరా తీస్తున్నారు. ఆరా తీస్తున్న సమయంలోనే భయంకరమైన నిజాలు చెబుతున్నాడు ఆ యువకుడు. పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చాం, నెల్లూరు నుంచి విజయవాడ నుంచి వైజాగ్ మాకం వేసి మరి దొంగతనానికి పాల్పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. చెట్టు కట్టేసిన దృశ్యాలు మనం చూడొచ్చు, విచారిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు, పోలీసులు ఆరా తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్లీజ్ దయించి విశాఖ జిల్లాలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్నది. ఓ పక్క విశాఖ సిపి శంఖపత్ర బాబ్జీ కూడా అనేకమైనటువంటి కేసులు ఛేదిస్తూ ఉన్నారు. దొంగతనానికి పాల్పడుతున్నటువంటి బంగారాన్ని రికవర్ చేసి మరి అప్పచెపుతూ ఉన్నారు. దయించి ఇట్లాంటి దొంగతనానికి వచ్చిన వాళ్ళని సాహసం చేసి మరి 112కి పోలీసులకు ఫిర్యాదు చేయమని కూడా పోలీసులు పక్క చెబుతూ ఉన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలుస్తూ ఉన్నది. ఎక్కువ మోతాదులోని వైజాగ్లోని దొంగతనాలు అవుతున్నాయని చెబుతూ ఉన్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి. చాలా ఫోర్స్ వచ్చి తలుపులు కొట్టి అంటే కాల్తోనే చేతులతోనే చాలా గట్టిగా కొట్టాడు. అంటే లాన్ నుండి మళ్ళీ బయట గ్లాస్ ఉంది కదా, కిటికీ డోర్ మొత్తం చేతులతో బద్దలు కొట్టేసి బయట నుండి చెయ్యెత్తి కిటికీని తలుపులో తీయడానికి ట్రై చేశాడు. నేను వెంటనే దివానా కట్టు అట్టు పెట్టేసి ఏదో పిచ్చిగా మాట్లాడాడు. బయట నుండి ఏదో పూర్తి మాటలు మాత్రం ఆడాడు. నేను అప్పుడు బయటకు వచ్చి బాల్కనీలోకి వచ్చేసాడు. చాలాసేపు కొట్టాడు. మొత్తం గ్లాసులన్నీ పగిలిపోయి ఇంటి అద్దాలు అవన్నీ. దగ్గర నుండి తీయండి. బయట ఎవరో తాగేసి వచ్చేసాడు. అలా వచ్చాడు. అలా వచ్చి అక్కడ సిగరెట్ जलाल शाहपुर हड्रामोड़ जिसको कहता है। कहाँ पर? जलाल शाहपुर हड्रामोड़। कौन सा स्टेट है? उत्तर दिनाजपुर। तुम अलग अलग मत बोलो। दिनाजपुर नहीं है, कौन सा स्टेट पूछ रहा आपका? कहाँ से आए? कलकत्ता से आए, बिहार से आए, कहाँ से आए आप लोग? कितना बंगाल से। बंगाल मैं क्या पूछा? दो होना पार करके उधर से हम लोग उत्तर जाते हैं। कलकत्ता। हाँ, उत्तर जाते हैं। दो होना पार करके उत्तर जाते हैं। आप काम कहाँ पर कर रहे हैं? अभी काम नहीं कर रहे हैं। बीबी आपका बीबी कहाँ पर है? अभी हमारा बीबी यही घर पर है। कौन से घर पे? कहाँ पर घर? कहाँ पर घर? हमारा ससुर घर कहाँ है? तुम क्या बोला? हमारा ससुर घर कहाँ है? तुम क्या बोल रहा? इधर बीबी है, बीबी इधर नहीं है, तो फिर बोल रहा सास का घर पे।
कितना बार बोलेगा? आप तो हमारा सास का घर में रहेगा ना। ఇయర్ వీక్ కళ్ళు బాగా కనపడాలి కదా. ఇయర్ వీక్ సిగరెట్ వెలిగించాడు ఆ టికెట్ దగ్గర నెల్లూరు నుంచి విజయవాడ వచ్చారా? విజయవాడ నుంచి వచ్చి నలుగురు నెల్లూరు నుంచి విజయవాడ 9 तारीख में దగ్గర పెట్టి ఫోటో करने तो जिंदगी खराब हो जाएगी। कौन सा जिंदगी? आपका आधार दिखा दो, आधार नहीं है आपका पास? ఒకసారి దగ్గర పెట్టి ఫోటో ఫోటో తీయండి। నెల్లూరు నుంచి విజయవాడ 9 तारीख में వచ్చారు. రెండు కలపండి। నిన్న ఇది వేరే విశాఖపట్నంలో జరగడం అదే జాయింట్ విజయవాడ అన్ని చేసుకొని వస్తారు. ఇది విజయవాడ ప్లాట్ఫామ్ టికెట్. అది 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 మెయిన్ 7th ఉంది 7th అది ఇది తత్కాల్ జర్నీ 7th ఫోటో తీయమ్మా తత్కాల్ జర్నీ 7th 4 ఉన్నాయండి. కిన్నెరోజు నుంచి విజయవాడ, కలకత్తా సైడ్ నుంచి ఫోటో తీసామా తీసానండి विजयवाड़ा। कितना जन है यार? 4 जन है यार, నలుగురు और 3 जन कहाँ पर? 6 जन गए थे 6 जन पर 4 जन सारी